స్థానిక సంస్థల సమరానికి సమయం ఆసన్నమైంది. మరో 3 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుతగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం చేసింది ఎన్నికల సంఘం. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఆశావాహులు టికెట్ల కోసం పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు 3 పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇదిలా ఉండగా లోకల్ బాడీ ఎన్నికల మీద లోకల్నే చూసుకోనరని సాప్ సీదా చెప్పేసింది దేశం పెద్ద కోర్టు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానికి సర్కారు జీవో తెచ్చిండ్రు కదా. వంగ గోపాల్ రెడ్డి అన్నట్టయినా సుప్రీంకోర్టుకు పోయిండు రూల్స్ తప్పి చేస్తున్నారని. ముఖ్యమైన కేసాయే తోపు లాయర్లను పెట్టి మంత్రులు కూడా కోర్టుకు వచ్చిండ్రు. 2 దిక్కుల వాదనలు విన్నాక రిజర్వేషన్లు పెంచద్దనేసిన పిటిషన్ కొట్టేసి ఇదే కేసు హైకోర్టులో నడుస్తుంది కాబట్టి ఆడనే చూసుకొని రని తోలిందిగా. అంటే బీసీలకు అనుకూలంగా ఆర్డర్ వచ్చినట్టే. సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఇక ఎల్లుండి హైకోర్టులో విచారణ. రిజర్వేషన్లు 50% దాటద్దని మాధవరెడ్డి అన్నట్టయినా ముందే పిటిషన్ వేసిండు. పండుగకు ముందే ఒక పారు విచారణ అయింది. ఇంతలోనే ఎలక్షన్ కమిషన్ డేట్లు కూడా చెప్పింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల మీద కాయిషున్నోళ్ళు బేస్తారం సంది నామినేషన్లు వేస్తారు. లేలే రిజర్వేషన్లు పెంచాల్సిందే అని బీసీ సంఘం తరపున ఎంపీ ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు, కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఇంప్లీట్ పిటిషన్లు వేసిండ్రు. అంటే ఈల వాదన కూడా కోర్టు ఇంటదన్నట్టు. గిసొంటియాల బుధవారం హైకోర్టులో ఏమైతుందో అని టెన్షన్ మోపయిందేగా. హైకోర్టు దాకానైతే బైరాపూరి ఫస్ట్ అని చెప్పి చెప్పడంతో ఆగింది. కానీ ఇది హైకోర్టుతో ఆగిపోయి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా రాదన్న నమ్మకం అయితే లేదు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ముందే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపితే ఆ ఫైల్ సెంటర్ వాళ్ళు పెండింగ్ లో పెట్టిండ్రు. రిజర్వేషన్ల లిమిట్ ఎత్తేసి తీర్మానం చేసి పంపితే అది రాజ్భవన్ లో అట్లనే ఉన్నది. అవి ఓకే చేస్తే ఇప్పుడు కోట్ల చుట్టూ తిరిగే తిప్పలే రాకపోవు. అంతా బీజేపీ పార్టీ చేస్తుందని మంత్రి పొన్నం సార్ గరం అయ్యిండు. కేంద్రం నుంచి ఈడబ్ల్యూఎస్ 10% చట్టం తెచ్చిన్నాడు. మౌనంగా ఉన్న మీరు ఇలా బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంటే పెళ్లి కూతురు కూస్తా ఉన్నారు, సప్పుడు చేస్తలేరు, అలుముకొని చంపుతున్నారు, కుట్ర వన్నుతున్నారు.